హాయ్ మిత్రులందరికీ స్వాగతం. సో మనం ఏదైనా ఒక మంచి ట్రేడ్ తీసుకోవాలనుకున్నప్పుడు అంటే కొన్ని పారామీటర్స్ అనేది కన్సిడర్ చేస్తాం. సో టెక్నికల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్గా ఉంచాలి మన ట్రేడ్ అనేది. ఎప్పుడు కూడా ప్లాన్ అనేది ఫస్ట్ వాల్యూమ్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో వాల్యూమ్స్ బాగున్నాయి అండ్ ట్రెండ్ బాగుంది అంటే బుల్లిష్గా ఉందనుకోండి, డెఫినెట్గా మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకుంటాం. ఎందుకంటే వాల్యూమ్స్ చక్కగా ఉన్నాయి అండ్ ట్రెండ్ కూడా పాజిటివ్గా ఉంది కాబట్టి. బట్ ఏంటంటే ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే లో రిస్క్ ఉంటుంది అనేది మనం దానికోసం ఏంటంటే ఫిబొనాకీ టూల్ అనేది యూస్ చేసుకోవచ్చు. చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఫిబొనాకీ టూల్ వల్ల ఏంటంటే మార్కెట్ ఎంత పుల్ బ్యాక్ అయింది, జనరల్గా ఏంటంటే మార్కెట్ ముందుకెళ్ళింది పైకి, దాని తర్వాత రిట్రేస్మెంట్ పుల్ బ్యాక్ అనేది జరిగింది, ఏ పాయింట్ దగ్గరకు వచ్చింది అనేది చూడొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఫిబొనాకీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనం అబ్జర్వ్ చేస్తే 23.6% రిట్రేస్మెంట్ ఉంది. మేబీ అక్కడ నుంచి కొన్ని స్టాక్స్ పైకి వెళ్ళొచ్చు. కొన్ని స్టాక్స్ ఏంటంటే 38.2%, కొన్ని స్టాక్స్ 50%, కొన్ని ఏమో 618 రిట్రేస్మెంట్ అంటే 61.8% రిట్రేస్మెంట్ దాకా కూడా రావచ్చు. ఇంకా కొన్ని 78.6% కూడా రిట్రేస్మెంట్ అనేది కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇక్కడ ఎంట్రీ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అంటే మనం 50 అనుకున్నాం అనుకోండి, అది ఒక్కొక్కసారి 618కి కూడా రావచ్చు, లేదా 78.6కి కూడా రిట్రేస్మెంట్కి కూడా రావచ్చు. దానికోసం సింపుల్గా ఏంటంటే మనం ఒక సింపుల్ ట్రెండ్ లైన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మనం ప్రైస్ యాక్షన్ అంటాం కదా, అంటే ప్రైస్ ప్యాటర్న్ అని కూడా అంటాం. సింపుల్గా ఇదేంటంటే మనకు ఫ్లాగ్ బ్రేక్అవుట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. డెఫినెట్గా మార్కెట్లో బయర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎక్కువ ప్రైస్ పెరుగుతూ ఉంది అండ్ వాల్యూమ్స్ కూడా రైజ్ అవుతున్నాయి, అంటే అది హెల్దీ ట్రెండ్ అంటాం అనమాట. దాని తర్వాత మార్కెట్ ఏమైంది, ఒక సింగిల్ స్ట్రెచ్లో ఇలా వెళ్ళి మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది అంటే పుల్ బ్యాక్ అయింది. సో పుల్ బ్యాక్ దగ్గర మనం అనుకున్నాం కదా, ఇక్కడ బై చేయాలా, ఇక్కడ బై చేయాలా, ఇక్కడ బై చేయాలా, ఇక్కడ బై చేయాలా అనేది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇనీషియల్గా. ఎందుకంటే ఫిబొనాకీ ఎలా డ్రా చేయాలో తెలుసు, బట్ ఏ లెవెల్ దగ్గర బై చేయాలనేది క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఆ యొక్క కన్ఫ్యూజన్ మనం ఈ యొక్క ట్రెండ్ లైన్, సింపుల్ ట్రెండ్ లైన్ అనేది యూజ్ చేసుకొని కూడా ఎలిమినేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది మనం చూస్తున్నాం. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇది సేమ్ ఏంటంటే మనకి సింగిల్ స్ట్రెచ్లో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మార్కెట్ ఏమైందంటే రిట్రేస్మెంట్ లేకుండా వెళ్ళిపోయింది, కంటిన్యూస్గా వెళ్ళిపోతూనే ఉంది పైకి. దాని తర్వాత మార్కెట్ ఏమైందంటే కరెక్షన్ జరిగిందనమాట. కరెక్షన్ జరిగిన తర్వాత మనం ఒక సింపుల్ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి ప్రీవియస్ కేసు మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇదేమో 50% రిట్రేస్మెంట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఈసారి కూడా 50% రిట్రేస్మెంట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క 61.8 దాకా కూడా వెళ్ళొచ్చు, ఇంకా కిందకు కూడా వెళ్ళొచ్చు అనమాట. అయితే సింపుల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం కన్నా ఎంట్రీ తీసుకున్నామంటే మనకి రిస్క్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో రిస్క్ ఇక్కడ ఎంట్రీ అనుకోండి, ఈ స్వింగ్లో అనేది లేదా ఇక్కడ నియరెస్ట్ స్వింగ్ ఏదైతే ఉందో స్వింగ్లో అనేది మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే 164% రిటర్న్ అనేది రావడం అనేది మనం గమనించవచ్చు అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది ఏ అనే పాయింట్ అనుకుందాం. దాని తర్వాత ఇలా మార్కెట్ వెళ్ళింది బి అనే పాయింట్ దగ్గర మనకు కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న మార్కెట్ రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది. సో ఫిబొనాకీ టూల్ మనం ఎలా డ్రా చేస్తామంటే ఏ అనే పాయింట్ దగ్గర మనం క్లిక్ చేసి బి అనే పాయింట్ దాకా డ్రాగ్ చేస్తాం, వెరీ సింపుల్. ఓకే, దాని తర్వాత ఇట్లా చూడండి, మనం ఇది బి, దాని తర్వాత రిట్రేస్మెంట్ వచ్చింది, మనం ఏ పాయింట్ నుంచి బి పాయింట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ లెవెల్స్ వస్తాయన్నమాట. లైక్ 38%, 50%, 61.8%, 78.6% లెవెల్స్ రావడం అనేది జరుగుతుంది. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఒకసారి చార్ట్ మీదకి వెళ్ళి చూపిస్తాను, ఆ టూల్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనేది. లెట్స్ బిగిన్. చూడండి, ఇక్కడ మనం చార్ట్కి వెళ్ళాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా ఒక సింగిల్ స్ట్రెచ్లో పైకి వెళ్ళాడా, ఇది మనం ఏమనుకోవచ్చు, ఏ పాయింట్ అనుకోవచ్చు, ఇది బి పాయింట్ అనుకోవచ్చు. నా ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్ పుల్ బ్యాక్ జరుగుతుంది, బట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఏ పాయింట్ దాకా వస్తాడు, ఎక్కడ దాకా వస్తాడు, ఎక్కడి నుంచి రివర్స్ తీసుకుంటాడు అని చెప్పేసి. దెన్ నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, అండ్ ఏ పాయింట్ దగ్గర క్లిక్ చేస్తున్నాను, ఈ పాయింట్ దగ్గర, దాని తర్వాత బి అనే పాయింట్ దగ్గర మనం క్లోజింగ్ అనేది చేసాం అనమాట. సో ఈ కేసులో ఏం జరిగిందంటే మార్కెట్లో 61.8 దాకా రిట్రేస్మెంట్ వచ్చాడు. ఓకేనా, అక్కడ నుంచి కూడా ఒక సింపుల్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ చేశాడు, ఏది 618 రిట్రేస్మెంట్ దాకా వచ్చి సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి ఫ్లాగ్ బ్రేక్అవుట్ చేశాడు, పైకి వెళ్ళాడు అనమాట.
ఓకే. అండ్ ఇంకొకసారి మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ బాగుంది, చక్కగా ఇక్కడికి వెళ్ళాడు, మళ్ళీ రిట్రేస్ తీసుకున్నాడు, మళ్ళీ స్ట్రెచ్ అంటే ప్రీవియస్ హైని బ్రేక్ చేసుకొని వెళ్ళాడు కదా. క్లియరా? ప్రీవియస్ హైని బ్రేక్ చేశాడు కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా ఫిబొనాకీ డ్రా చేయాలి అంటే కూడా ఇది ఏ పాయింట్ అవుతుంది, ఇది బి పాయింట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏ అండ్ బి పాయింట్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏ పాయింట్ ఉంది, ఇక్కడ మనకి బి పాయింట్ ఉంది. చూడండి కరెక్ట్గా డ్రా చేసామా, యారో అనేది తీసేస్తున్నాను, యారో అని తీసేస్తున్నాను, సారీ, ఇది క్లియరా? ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ మార్కెట్ అనేది రిట్రేస్ తీసుకుంది. ఏ పాయింట్ దాకా తీసుకున్నాడు చూడండి, ఇక్కడ 61.8 దగ్గర కరెక్ట్గా మనకి సపోర్ట్ తీసుకున్నాడు. మార్కెట్ ఏమైందంటే మళ్ళీ పైకి వెళ్ళాడు, మళ్ళీ రిట్రేస్ తీసుకున్నాడు. ఎక్కడ దాకా తీసుకున్నాడు, 61.8% దాకా వచ్చాడు అనమాట. డెఫినెట్గా మార్కెట్ ఈ యొక్క రిట్రేస్మెంట్తోనే వెళ్తూ ఉంటుంది. అంటే పైకి వెళ్తుంది, పుల్ బ్యాక్ తీసుకుంటుంది, పైకి వెళ్తుంది, పుల్ బ్యాక్ తీసుకుంటుంది, పైకి వెళ్తుంది, పుల్ బ్యాక్ తీసుకుంటుంది. అంటే వెరీ నేచర్ అనమాట అది. అయితే ఏ పాయింట్ దాకా వచ్చాడు ఏంటి అనేది మనం అనలైజ్ చేసుకోవడానికి ఈ యొక్క ఫిబొనాకీ టూల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మోరోవర్ చూడండి ఇక్కడ మనకి చక్కగా ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ చేశాడు. ఇది 61.8 లెవెల్ దగ్గర ఫ్లాగ్ బ్రేక్అవుట్ చేశాడు. డెఫినెట్గా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూస్తే ఈ యొక్క క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి కూడా సింగిల్ స్ట్రెచ్లో మళ్ళీ 95% రిటర్న్ ఇచ్చాడు. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ రిటర్న్ అనమాట. సో ఫస్ట్ మనం వాల్యూమ్స్ చెక్ చేసుకున్నాం, వాల్యూమ్స్ గుడ్. దాని తర్వాత ట్రెండ్ చెక్ చేసాం, దాని తర్వాత రిట్రేస్మెంట్ మీద ఫోకస్ చేసాం, ఫిబొనాకీ టూల్ అనేది డ్రా చేసుకున్నాం, సింపుల్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ అనేది ఎంట్రీ అనేది తీసుకున్నాం. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రేడ్, దట్స్ ఇట్. ఓకే, సో దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. స్టిల్ మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మీ అందరికీ చేరవేయబడుతుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.